హలో అందరికీ. మీ అందరికీ ముందే చెప్పాను కదా, స్వర్ణగిరి వీడియో అయితే మీకు చూపిస్తాననేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. చూసేయండి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే స్వామివారి పాదాలు ఉంటాయండి. స్వామివారి పాదాలని దర్శించుకొని మెట్ల మార్గంలో అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి పాదాలు. మేమైతే పాదాలని దర్శించుకొని మెట్ల మార్గంలో పైకి వెళ్తున్నామండి. ఈ పైకి వెళ్ళేటప్పుడు మెట్ల మార్గంలోనే స్వామివారి అవతారాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక 2 పిక్స్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కృష్ణ భగవాన్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా, వైట్ కలర్లో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మెట్ల మార్గంలో పైకి వచ్చేసరికి ఇంకా టెంపుల్ వ్యూ అయితే చాలా 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 బాగుందండి. చూసారా, పైన టెంపుల్ వ్యూ అన్నమాట. లోపలికి ఎలాగో ఫోన్ అలౌడ్ ఉండదు కదా దర్శనం చేసుకున్నప్పుడు. ఇంకా బయట వ్యూ మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు మనం మెట్ల మార్గం నుంచి వచ్చాం కదా, ఆ మార్గం అన్నమాట అది. పైకి వెళ్ళాక చూపిస్తున్నాను మళ్ళా. చూడండి, అరౌండ్ మొత్తం ఎంతమంది జనం ఉన్నారో, అస్సలు ఖాళీగా లేదు. అందులోకి కార్తీక మాసం కదండి, మేము వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఉందన్నమాట. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. అరౌండ్ టెంపుల్ వ్యూ అయితే అలా ఉందండి. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం 40 అడుగులు అంటండి. చాలా బాగుంది. పెద్ద విగ్రహం అన్నమాట. అద్భుతంగా ఉంది. ఇదైతే ముడుపుల కౌంటర్ అండి. స్వామివారికి ముడుపులు, మనం ఏదైనా ముడుపు కట్టుకుని అక్కడ చెట్టు కడుతున్నారన్నమాట. ఓకేనా. ఇంకా ఇలా లెఫ్ట్ సైడ్కి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగితే కోనేరు వస్తుందండి. అక్కడ జలనారాయణుని స్వరూపం ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మీకైతే తర్వాత చూపిస్తాను. ఇంక ఇక్కడ చూడండి, కార్తీక మాసం కాబట్టి ఇక్కడ అందరూ కూడా 365 ఒత్తులు ఇక్కడ కూడా వెలిగిస్తున్నారండి. అంటే ఇక్కడ కూడా అన్నాను అంటే, మేము ఫస్ట్ యాదగిరిగుట్ట కూడా వెళ్ళాం కదా, అక్కడ కూడా 365 ఒత్తులు అక్కడ కూడా వెలిగిస్తున్నారు. అంటే కార్తీక మాసం స్పెషలే కదండి ఎక్కడైనా సరే. ఇంక ఇక్కడ కూడా పూజించుకుంటున్నారన్నమాట. ఈ వ్యూ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. చూడండి, నామాలు, శంఖచక్రాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా. చూడ్డానికి కూడా మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడేనండి 365 ఒత్తులు ఇక్కడ వెలిగిస్తున్నారు. చూసారా, ఈ స్తంభం అయితే ఎంత హైట్ ఉందో, చాలా హైట్ ఉందండి. ఇంకా మేము కూడా దండం పెట్టుకొని స్వామివారిని తలుచుకొని ఇంకా అక్కడ నుంచి ఆ పక్కకే, ఆ స్తంభం పక్కకే గోవిందనామాలు, శంఖచక్రాలు ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక దర్శనానికి వెళ్ళక ముందే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ ప్లేసెస్ చూస్తే ఇంకా దర్శనం అయిపోయిందన్న అంత హ్యాపీనెస్ వచ్చేస్తుందండి. అసలు బయటే దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత బాగుందన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. కింద మళ్ళా స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పసుపు కుంకుమ స్వామివారి పాదాల మీద వేసి దండం పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఇంకా నేను కూడా వేసి దండం పెట్టుకున్నానండి. నాకైతే చాలా ఇష్టం గోవిందుడు అంటే. ఎంతసేపు ఆ నామం అలా నోట్లో పలుకుతూనే ఉంటుందన్నమాట. గోవిందనామాలంటే అంత ఇష్టం నాకు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ గోసేవ అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి మేము పైకి వచ్చేస్తాము కోనేరు దగ్గరికి. మళ్ళీ తర్వాత అయితే వెళ్తాము అనేసి మళ్ళా పైకి వచ్చి గోసేవ దగ్గరకు అయితే వెళ్ళామన్నమాట. నాకు ఇక్కడ చాలా
ఇంకా మర్చిపోలేనండి హ్యాపీనెస్ అయితే. అంతా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. అంత ఆ తల్లి ఆవు అంత బాగా తింటుంటే నాకసలే ఎంత బాగా అనిపించిందో, చేత్తో అలా పెడుతుంటే, అలా తింటుంటే ఇంకా ఆనందం అనేది నేను చెప్పలేను. ఇన్నిసార్లు చెప్పానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వకండి గోసేవ. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అమ్మకి దండం పెట్టుకున్నాము, గోమాతకి. ఇంకా ఇక్కడ మాకు చాలా డిస్కషన్ అయిపోయిందనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు అమౌంట్ రాసాక ఒక్క గిన్నెలో మాత్రమే కొంచెం గడ్డి వేసి ఇస్తున్నారు పెట్టడానికి. అక్కడ ఇంకో ఆవు ఉంది, ఇంకా 2 బుల్లి ఆవులు కూడా ఉన్నాయండి, దూడలు. ఇంకా వాటికి కూడా అదే తీసుకెళ్ళి పెడుతున్నారు అన్నట్టు. నాకేమో అయ్యో అది ఆవు తింటుంటే నాకు తీయాలనిపిస్తలేదు. ఆ ఆవు చూడండి అస్సలు మూతి తీయకుండానే తింటుందన్నమాట. నాకేమో మళ్ళీ ఇదే తీసుకెళ్ళి అక్కడ ఎలా పెడతాం, తింటుంది కదా అనేసి చాలాసేపు డిస్కషన్ అయిపోయింది. ఇంకా డబ్బులు ఇచ్చుకున్నా పర్వాలేదు, ఇంకొకటి తీసుకో అనేసి మా వారికి చెప్తే ఆయన మళ్ళీ కొంచెం ఇచ్చారన్నమాట. అది తీసుకెళ్ళి వేరే ఆవుకి పెట్టాము. ముందుదైతే పూర్తిగా మొదటి ఆవుకే పెట్టేసామన్నమాట. తర్వాత బుల్లావులు చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంకా తర్వాత కోనేరు దగ్గరకైతే వచ్చేసామండి. ఈ కోనేరు చుట్టూ చూడండి ఎంత జనం ఉన్నారో, అసలే చాలా అద్భుతంగా ఉందన్నమాట. కోనేటిలో జలనారాయణ స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారంటే చెప్పలేను, మీరే చూసేయండి. అసలు చాలా బాగుంది స్వర్ణగిరిలో. తప్పకుండా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి, చూడండి, స్వామివారిని దర్శించుకోండి. చాలా చాలా బాగుందండి గుడి అయితే. టెంపుల్ చాలా బాగుందన్నమాట. చూసారా, జలనారాయణ స్వామి. మీరందరూ కూడా దర్శించుకోండి. నేనైతే ఆ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. నాకు ఎప్పుడు అంతేనండి, టెంపుల్లో చాలా నచ్చుతుంది అన్నమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసారు కదా వ్యూ మొత్తం, స్వర్ణగిరి వ్యూ మొత్తం మీకు పైన చూపించిన కదా. దర్శనంకి అయితే చూపించలేదండి, అక్కడ ఎలాగో మొబైల్ అలౌడ్ ఉండదు కదా. పైన వ్యూ అయితే మొత్తం చూపించాను. ఇంకా కోనేరు దగ్గర నుంచి ఇంకా మళ్ళీ పైకి వచ్చేసాక చూడండి, ఇది డౌన్కి అన్నమాట. వెళ్తున్నారు కిందికి వెళ్ళే వాళ్ళు. చూసారు కదా, ఇక్కడ పిల్లలు ఆడుకునేటందుకు జంపింగ్ కూడా ఉన్నదన్నమాట. అప్పటికే మాకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చూడండి, ఈవినింగ్ లొకేషన్లో టెంపుల్ వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది కదా. గోవింద గోవింద. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పైన మొత్తం వ్యూ అంతా చూసారు కదా. మేము ఇంకా కిందకు వచ్చేసినాక స్వామివారి పాదాలు ఉన్నాయి కదండి మనకి స్టార్టింగ్లో, ఆ పాదాల దగ్గర కాయిన్స్ అయితే నిలబెడుతున్నారన్నమాట. ఆ కాయిన్స్ కూడా మేము నిలబెట్టి స్వామివారి పాదాలకి మరొక్కసారి నమస్కరించుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఇదండి స్వర్ణగిరి వీడియో అయితే. నేనైతే చాలా అనుభూతి పొందాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకే. చూడండి కాయిన్స్ నిలబెడుతున్నారు అలా, బాగుంది కదా. ఇది టెంపుల్ బయట అండి, ఓకేనా. ఇదండి స్వర్ణగిరి. మీరు కూడా హ్యాపీ అయ్యారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ మరి.